It's a happy, happy, happy day. It's a holy, holy, holy day. It's a beautiful, beautiful day. It's a happy, happy, happy day. It's a holy, holy, holy day. It's a beautiful, beautiful day. Happy birthday, dear Swami. Happy birthday, dear Swami. It's a happy, happy, happy day. It's a holy, holy, holy day. It's a beautiful, beautiful day. Listen to the angels singing in the sky. Listen to the ocean waves dancing with joy. Listen to the birds singing in the trees. All of them singing happy birthday. Happy, happy, happy day. It's a holy, holy, holy day. It's a beautiful, beautiful day. Happy, happy, happy day. It's a holy, holy, holy day. It's a beautiful, beautiful day. Happy birthday, dear Swami. Happy birthday, dear Swami. Happy, happy, happy day. It's a holy, holy, holy day. It's a beautiful, beautiful day. It's a holy, holy, holy day. It's a beautiful, beautiful day. Listen to the angels singing in the sky. Listen to the ocean waves dancing with joy. Listen to the birds singing in the trees. All of them singing happy birthday. It's a happy, happy, happy day. It's a holy, holy, holy day. It's a beautiful, beautiful day. నిజంగా యథార్థానికి ఈ సమయం ఇంతకుముందు ఎన్నో మార్చి 4 అర్ధరాత్రి అంటే మార్చి 5 మొదలయ్యే సమయానికి ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ all over the countries. So I am very, very happy. I am very proud of you all, especially the youth who are following my work, my vision, and who are ready to do anything for my vision and to unite wholeheartedly for my vision. I am very, very happy. First time I am telling, thank you very much. Thank you very, very, very much. Thank you very much to all who are responsible for this, coming to this status, making the youth of the world, jumps of the world, and the intellectuals of the world also to do good for the country, for the world, and for the human race. I am very, very happy. Thank you. Because ఈ స్థితికి వచ్చి ఇంతమంది చక్కగా ఎంత చక్కగా పాడారో కూడా చూడండి. అది ఏం చెప్పింది కాదు, చేసింది కాదు, ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చి వ్యక్తిని సంస్కరించి ఎక్స్పీరియన్స్ తోటి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు మార్పు చెంది వాళ్ళంతా వాళ్ళు వచ్చేటట్టుగానే ఇతరత్రా ఉండేటువంటి వాళ్ళు విశ్వజీకి అక్కర్లేదు. ఎవరైతే హోల్ హార్టెడ్గా డెడికేట్ అయ్యి చేసేటట్టు లేకపోతే అక్కర్లేదు. మనకంతా కూడా నిజంగా బ్యాకిల్. అందుకని గోయించేంత దేనికి గోయించింది ఈ కోర్సును దీన్ని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ వైడ్ డిస్ట్రక్షన్ మనసుని పాడు చేసే
ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాటిని ఆ ఫోర్సెస్ ని కట్ చేసి మనకి అడ్డంకులు చేసే ఫోర్సెస్ ఉన్నాయి, అదృష్టమైన ఫోర్సెస్ ఉన్నాయి. ఇతర వ్యక్తులు చేసే ఇతరమైనటువంటి కుట్రలతోటి వచ్చేటువంటి ఆ ఫోర్సెస్ యొక్క దాన్ని దూరంగా నెట్టి మొక్కలు చేసి తీసి భూమిలో పాతేసినట్టుగా భూమిలో నుంచి మళ్ళీ రాకుండా భూమిలో కలిసిపోయి చక్కగా మొక్కలకి ఎరువుగా వచ్చి మంచికి ఉపయోగపడేట్టుగా చేయడమే విశ్వజీ యొక్క లక్ష్యము చేయమని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. Come on, let us unitedly do something good for the world, especially for the youth, to bring peace in the world. India will become certainly 100% will become the highest position. It will reach the highest position and it will become Vishwaguru. No doubt at all, to unite all the countries and to bring peace to the world. Janmada Sundaramga ఈ సమయంలో నేను ఏం మాట్లాడుతున్నా కూడా ఫస్ట్ మైక్ తీసుకొని ఎదురు చెబుతున్నానంటే ఈ క్షణం నుంచి విశ్వజీ యొక్క లక్ష్యం ధ్యేయం ఇంతకు ముందు ఉన్నది ఏదైతే ఉందో అవన్నీ కూడా ముఖ్యమే, అవన్నీ చేస్తున్నది. కానీ నా బిడ్డని కలిగి చక్కగా ఈ విధంగా మనుషుల యొక్క హృదయాల్లోకి చొచ్చుకొని పోయి వాళ్ళని మార్చుకొని దగ్గర తీసుకొని భౌతికంగా దగ్గర లేని వాడు అవి కావాలి ఇవి కావాలని ఆలోచన వాళ్ళకి ఏమడగలేదు, స్వార్థ లేదు, ఆనందం లేదు, ఎవరు అడగలేదు. అయినప్పుడు కూడా వాళ్ళకన్నీ సమకూరుతాయి. ఎలా సమకూరుతాయి అంటే ఈ శరీరంలో ఉన్న శక్తికి హద్దు లేదు. యూనివర్సల్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ యూనివర్సల్ ఫోర్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ విశ్వయోగి విశ్వజీ మహారాజ్ ఇస్ ద రియల్ ట్రూత్. పరమ గురువుల యొక్క ఆ యొక్క రక్షణ మనకి ఎప్పుడు ఉంది. ఎప్పుడు నేను చెబుతాను 12 మంది సద్గురువుల యొక్క ఇది వీళ్ళని తలుచుకొని నేను ఆపేస్తాను. శ్రీ దత్తాత్రేయాయమ, శ్రీపాద శ్రీ వల్లభాయమ, శ్రీ నృసింహ సరస్వతి నమ, కృష్ణానంద సరస్వతి నమ, నారాయణానంద గురువే నమ, వాసుదేవానంద గురువే నమ, బ్రహ్మానంద గురువే నమ, సమర్థ రమదాస గురువే నమ, కళ్యాణానంద గురువే నమ, శ్రీధర గురువే నమ, శ్రీ దత్తాత్రేయ బ్రహ్మచారిణే నమ, విశ్వగురవే నమ. ఈ 12 మంది గురువులు మనకి రక్షణ. 12 దిక్కులు ఏవైనా 12 కాదు, 12 దిక్కులు ఉన్నాయి. 8 దిక్కులు కాదు, 12 దిక్కులు. 12 దిక్కుల నుంచి కూడా చక్కగా మనకి రక్షణ కలిగిస్తూ రక్షణ కవచంలాగా ఉండి మనల్ని కాపాడుతున్నటువంటి ఆ విశ్వగురు శక్తి రక్షణ అనుకున్నప్పుడు దేనికి జరగవలసిన పని లేదు, ఎవరికి తలకాయ వంచవలసిన పని లేదు. దీన్ని చూసి డిప్రెషన్ కి లోను కాకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వై షుడ్ నాట్ కన్ఫ్యూజ్ ద మైండ్. సో మెనీ పీపుల్ ఆర్ బీన్ ట్రైడ్ to confuse our mind. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. మీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, every person in your family should be happy, healthy, wealthy and prosperous and to become gems of the world, to change the world on the right path. That is very important. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. ఈ శరీరము 82లో వచ్చింది. 82 years శరీరానికి 82 years కానీ సూర్యప్రకాశ్ వాళ్ళ ఆర్టిక్ వాళ్ళ భయపడుతుంటారు. ఈ శరీరానికి ఏదైనా అట్లా వచ్చే అట్లా జరిగితే అర్థం ఏంటంటే ఎవరికో ఏదో తగ్గి ఇట్లా వస్తుంది పోతుంది, అది ఏమి శరీరాన్ని బాధించదు, క్షణంగా వచ్చి పోతుంది. ఇది యోగ శాస్త్రంలో ఉన్న రహస్యం అని చెబుతూ మీరేమి కన్ఫ్యూజ్ కావాల్సిన లేదు. డోంట్ కన్ఫ్యూజ్ ద మైండ్. విత్ స్ట్రాంగ్ విల్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్, వీ కెన్ గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. మిలిటరీ ఆఫీసర్ ఎలాగైతే ముందుకు పోతుంటాడో పక్కన పడిపోవచ్చు ఒకడు. తన ప్రాణ స్నేహితుడు అంతవరకు కలిసి తిరిగిన వాడే పడిపోయినాడు, చనిపోయినాడు. దాని గురించి ఆలోచించుకోడు, ముందుకే పోతూ ఉంటాడు. అలాగా మనం దేన్ని లెక్క చేయకుండా, ఎవరి మాటల్ని లెక్క చేయకుండా, ఎవరి ప్రవర్తనను కూడా లెక్క చేయకుండా ముందుకు సాగిపోయి విజయాన్ని సాధించి విజయనికేతన విధిస్తే అందరూ మనకు వచ్చి ప్రశంసలు కురిపిస్తారు. ఆ స్థాయిలో మనం తీసుకెళ్తారని మాట ఇస్తూ విజయాన్ని ఆశీస్సులు చేస్తూ గమనిస్తున్నాం. అవధూత శ్రీ గురుదేవదత్తకి, జబర్దస్తు సాయినాథ్ మహారాజ్కి, देवता मूर्तियों की, भक्त सिद्ध शक्तियों की, भक्त अवतार मूर्तियों की, भक्त मानवता मूर्तियों की
विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, अमेरिका माता की, गौ माता की, मातृश्री जननी की, सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु। राजा योगी राज परब्रह्म समर्थ सद्गुरु सच्चिदानंद स्वरूप भगवान श्री 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 विश्वयोगी विश्वजी महाराज की ఈ సందర్భంగా ఒక డిక్లరేషన్ రేపు చేయబోతున్నాను. అది ఇప్పుడే చెప్తాను మీకు. ఏమిటంటే ఈ సంవత్సరాన్ని, ఈ మార్చి 5 నుంచి నెక్స్ట్ మార్చి 5 వరకు వచ్చే 2 సంవత్సరాన్ని భూ సంరక్షణ సంవత్సరముగా డిక్లేర్ చేస్తున్నాను. మన యొక్క లక్ష్యం చేయం ఈ సంవత్సరంలో ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అసలు లేకుండానే పోతుంది భూమి, యుగాంతం అవుతుందని అందరూ కూడా చాలా మంది భయపెడుతున్నటువంటి సమయంలో ఏమీ కాదు. దీన్ని మనం సంరక్షించుకుంటే, ప్రకృతిబద్ధంగా మనల్ని మనం మర్చుకుంటే, ప్రకృతిబద్ధంగా మన జీవితాన్ని సాగిస్తే ఎటువంటి నష్టము కూడా భూమికి రాదు, మనకు రాదు. ప్రపంచాన్ని మనం రక్షించుకోవచ్చు. ఎంతో కాలం ఇంకా ఉంటుంది, కలియుగాంతం కాదని చెప్పేసి కూడా చెబుతూ ఈ సంవత్సరాన్ని మనం ఇక నుంచి కూడా ఏ విధంగా సంబోధన చేసుకుంటున్నామంటే, చెప్పండి, భూ సంరక్షణ సంవత్సరము, భూ సంరక్షణ చేయవలసినటువంటి సంవత్సరము. కాబట్టి మనం చెప్పండి, వేక్, అరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్. Awake, arise and unite for protecting the mother earth. Awake, arise and unite for protecting the mother earth. Unity is our strength. Humanity is our life. Unity is our strength. Humanity is our life. Unity is our strength. Humanity is our life. I am very, very happy to see you all. You are giving good support. That is very important. ఎంతకో పరీక్ష పెట్టారో దక్షాప్రదాయంలో గురువు. ఆ పరీక్షలకి నిలవలేకపోతే రాదు. పరీక్ష పెట్టలో చక్కగా రాయకపోతే డిగ్రీలు వస్తాయా, లేకపోతే ఆ పెద్ద పెద్ద చదువుల్లో ఏమైనటువంటి పరీక్షా పత్రాల్లో బాగా ఉన్నామని చెప్పేసి A+2 ఇస్తాడా? మీరు సంకల్పం చేసుకొని ముందుకు పోండి. ఒక వ్యక్తి, సన్నటి వ్యక్తి ఒక ఐస్ బార్ని కొట్టి పగలగొడుతున్నాడు. దీంతో కొట్టి, లేదు చేత్తో కొట్టి, పిడికిలు బిగించి కొట్టి ఎట్లా కలుగుతున్నాడు అంటే విల్ పవర్. వీ హ్యావ్ టు fight the will power. If we increase the will power inside our mind or our heart, we can do anything. We can get success in the family. మనం చక్కగా అంతరిక్షాన్ని కూడా పనిచేసేటువంటి ప్రపంచానికి శాంతి చేసి అందరూ ఆటోగ్రాఫ్ల దగ్గరికి వచ్చే పరిస్థితికి మీ పిల్లలు రావాలని, మీ పిల్లలు ఎంతో ఉన్నతమైన జమ్స్ లాగా తయారు కావాలని మనసారా కోరుకుంటూ, జమ్స్ గా తయారు